హాయ్ ఫ్రెండ్స్, నేను ఇమ్రాన్ ఖాన్ ఇస్లాం టెక్ అకాడమీని. మీరు కంప్యూటర్స్ గురించిన వీడియో ట్యూటోరియల్స్ అని నా యూట్యూబ్ ఛానల్ అని youtube.com/islamtotechలో చూడగలరు. ఈరోజు టాపిక్ ఏంటో ఏం ఎంచుకున్నామో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఫేస్బుక్లో పేజ్ని ఎలా క్రియేట్ చేయడం, అంటే ఫేస్బుక్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది. చాలామందికి ఫేస్బుక్ పేజ్ అనేది తెలియదు. ముందుగా అది చెప్తాను ఫ్రెండ్స్. ఫేస్బుక్ పేజ్ అనేది ఒక వెబ్సైట్ లాంటిదే, కాకపోతే దీనికి .com .in అనే డొమైన్స్ ఏమీ ఉండవు. ఈ ఫేస్బుక్ పేజ్ వల్ల మీరు మీ యొక్క బిజినెస్ కానీ లేదా మీలో ఉన్న టాలెంట్ని కానీ జనాల వరకు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫాము. ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసుకుని దాంట్లో మీ బిజినెస్ గురించి కానీ లేదా మీకున్న టాలెంట్ గురించి కానీ లేదా మీరు ఏదైనా ట్యూషన్ చెప్తా ఉన్న ఆ ట్యూషన్ గురించి కానీ ఏదైనా సరే మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది జనాలకి తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే ఫేస్బుక్ని ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ బిజినెస్ అయితే నడుపుతున్నారో లేదా ట్యూషన్ చెప్తా ఉన్నా, మీరు ఏ ప్రొఫెషనల్ అయినా మీ గురించి వేరే వాళ్ళకి తెలియాలన్నా దీని గురించి అంతా ఫేస్బుక్ పేజ్లో అనేది మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. సో డైలీ అప్డేట్స్ కూడా దాంట్లో అనేది పోస్ట్ చేయొచ్చు. మామూలుగా ఫేస్బుక్ యూజ్ చేస్తున్నట్టే దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫ్రీ ఫెసిలిటీ ఫ్రెండ్స్. దీనికి డబ్బు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు దీని గురించి ఈ ఫేస్బుక్ పేజ్ని అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వాలంటే అడ్వర్టైజ్మెంట్కి మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. కానీ ఫేస్బుక్ పేజ్ని ఎన్ని సంవత్సరాలైనా డబ్బు పే చేయకుండానే రన్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఆ ఫేస్బుక్ పేజ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మన టాపిక్. ముందుగా ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేసేయడానికి ముందుగా మీ ఫేస్బుక్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఈ చివరిలో మీరు లాగౌట్ చేసేయడానికి మెన్యూ ఓపెన్ చేస్తారు కదా, డ్రాప్ డౌన్ మెన్యూ, అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసినట్లయితే ఇక్కడ చూడగలరు మీరు క్రియేట్ పేజ్ అనే ఆప్షన్ని. ఈ క్రియేట్ పేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే పేజ్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ పేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మరో పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు 6 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. మొదటి ఆప్షన్ ఏంటో చూద్దాం. లోకల్ బిజినెస్ ఆర్ ప్లేస్. అంటే ఈ ఆప్షన్ ఎంచుకొని ఇక్కడ మీరు లోకల్ బిజినెస్ అంటే మీరు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉన్నారు మీ ఊళ్ళో, ఆ బిజినెస్ గురించి ప్రజలకి తెలియాలి, మీ ఊళ్ళో ఉండే వాళ్ళకి తెలియాలి. ఫేస్బుక్ ఎవరెవరైతే యూజ్ చేస్తున్నారో మీ ఊళ్ళో నుంచి వాళ్ళందరికీ మీ బిజినెస్ గురించి అనేది తెలుస్తుంది. అంటే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ మీ బిజినెస్ గురించి అనేది తెలియజేయాలంటే ఫస్ట్ ఆప్షన్ ఎంచుకొని మీరు ఏ బిజినెస్ అయితే నడుపుతున్నారో ఆ బిజినెస్ని ఎంచుకోవచ్చు. లేదా అంటే మీరు ఏదైనా ప్లేస్ గురించి, ఏదైనా స్థలం ఉంటుంది, ఉదాహరణకి ఊళ్ళో అర్బన్ ఆర్ట్ అనేది ఉంటుంది, ఏదైనా మంచి ప్లేస్ ఉంటుంది, దాని గురించి కానీ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటే ఈ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కేటగిరీ అనేది మీకు ఏదైతే సూటబుల్గా అనిపిస్తుందో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని బిజినెస్ మీకు ఇక్కడ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ పేరు అనేది ఇవ్వాలి. ఏ పేరు మీకు సూటబుల్ అనిపిస్తుందో, మీరు బిజినెస్కి ఏ పేరు ఉంటుందో ఆ పేరు ఇక్కడ ఇచ్చి మళ్ళీ ఆ బిజినెస్ ఎక్కడుంది, ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది, అడ్రస్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. అండ్ సిటీ అండ్ స్టేట్ అంటే ఇక్కడ ఏ ఊరు ఏ రాష్ట్రంలో ఉందనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ జిప్ కోడ్ అంటే ఏరియా కోడ్, పిన్ కోడ్ అనేది ఉంటుంది కదా, ఆ పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్, మీ బిజినెస్ని ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే ఈ ఫోన్ నెంబర్ని చూసి మీకు కాంటాక్ట్ అవ్వాలి, అందుకు ఈ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత ఇదంతా ఫిల్ చేసిన తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆ ఆప్షన్స్ని చదివి డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ వస్తుంది. డిస్క్రిప్షన్లో మీరు మీ బిజినెస్ ఏదైతే ఉంటుందో దాని గురించి రాయవలసి ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ని రాసి అది 155 వర్డ్స్లో ఉంటుంది. 155 వర్డ్స్ అంటే 155 అక్షరాల్లో మీరు మీ బిజినెస్ గురించి నీట్గా తెలియజేయాలి. అంటే ఎవరైనా మీ పేజ్ని విజిట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలాగా, చూసిన వెంటనే వాళ్ళకు ఐడియా వచ్చేయాలి, ఈ బిజినెస్ ఇది ప్రొవైడ్ చేస్తుంది, ఈ వస్తువులు మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంది అనే దాని మీద వాళ్ళకి అవగాహన అనేది వచ్చేయాలి. సో దానివల్ల వాళ్ళు మీకు టచ్లో ఉంటారన్నమాట. సో మీ వెబ్సైట్ అడ్రస్ ఏదైనా ఉన్నా అక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. మీరు చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి తర్వాత ఆప్షన్స్ వస్తాయి, వాటి ప్రకారం మీరు చదువుతూ ఆప్షన్స్ని ఫిల్ చేస్తూ వెళ్ళొచ్చు. అది అయిపోయింది. ఇక్కడ బిజినెస్కి ఈ పేజ్ని ఉపయోగించుకుంటాం. మళ్ళీ కంపెనీ, ఆర్గనైజేషన్ ఆర్ ఇన్స్టిట్యూషన్
అలా కాదు, మీకు బిజినెస్ లేదు, కంపెనీ ఉంది, లేదా ఇన్స్టిట్యూట్ అంటే మీరు ట్యూషన్ కానీ ఏదైనా చెప్తూ ఉండొచ్చు. ఆ ట్యూషన్ గురించి కానీ, లేదా స్కూల్ ఉన్నా మీకు ఆ స్కూల్ గురించి కానీ మీరు ఈ సెకండ్ ఆప్షన్ ఎంచుకొని దీంట్లో ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ ద్వారా మీరు లేదా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉన్నా మీకు దాని గురించి ఈ పేజ్లో కేటగిరీ వైజ్గా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కానీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కేటగిరీస్లో ఏ కేటగిరీ అయితే మీకు సూటబుల్లో అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ యొక్క పేరు లేదా బిజినెస్ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు ఇక్కడ ప్రొవైడ్ చేసి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు తర్వాత డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చి దాని తర్వాత వెబ్సైట్ అడ్రస్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి సెలెక్ట్ చేసేయచ్చు. పేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. లేదా మీరు ఏదైనా వస్తువులు అమ్ముతూ ఉంటారు, కొంతమందికి ఏంటంటే ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటారు వస్తువులు, ఆ వస్తువులు ఆన్లైన్లో అమ్మాలి, అందరికీ తెలియజేయాలి ఆ వస్తువుల గురించి అనుకున్నట్లయితే బ్రాండ్ ఆర్ ప్రోడక్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు ఏ వస్తువు అయితే తయారు చేస్తున్నారు, ఏ రకమైన వస్తువు తయారు చేస్తున్నారు, లేదా మీరు ఆన్లైన్లో వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళైనా దాని గురించి కానీ మీరు ఇక్కడ తెలియజేయచ్చు అనమాట. ఇక్కడ కేటగిరీస్ చాలా ఉన్నాయి. కేటగిరీలో ఏదైతే మీకు సూటబుల్లో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని పేజ్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేమ్ ఇచ్చి పేజ్ ప్రతి ఒక్క దాంట్లో కామన్ ఏంటంటే పేజ్ నేము, కేటగిరీ నేమ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో 5 కామన్ ఉంటుంది. దీంట్లో కేటగిరీ అనే ఆప్షన్ ఉండదు. సో కేటగిరీ అనేది చేంజ్ చేసుకోవాలి అంతే. ఇక్కడ పేరు అనేది ఇచ్చుకోవాలి. కాకపోతే అది దేని గురించి అనేది మనం కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పైన చదివిన వెంటనే మనకు అర్థమైపోతుంది దేని గురించి అనేది. తర్వాత గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసినట్లయితే తర్వాత వచ్చే ఆప్షన్ అన్నిటికీ ఒకటే ఉంటుంది. డిస్క్రిప్షన్, వెబ్సైట్ అనేది కామన్గా ఉంటుంది అన్నిటికీ. సో ఇది అయిపోయిన తర్వాత ఆర్టిస్ట్, బ్యాండ్ ఆర్ పబ్లిక్ ఫిగర్ ఇది దేన్ని తెలియజేస్తుందంటే మీలో పాడే టాలెంట్ ఉంటుంది, లేదా మ్యూజిక్ చేసే టాలెంట్ ఉంటుంది, లేదా మీరు ఏదైనా పెళ్ళి వాయిద్యాలు ఇలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పేజ్ ఇక్కడి నుంచి క్రియేట్ చేసుకోవచ్చు ఈ పేజ్ని. లేదా మీ అంతటి మీరే డెవలప్ అవ్వాలనుకుంటున్నారు, మీరే అందరికీ తెలియాలి. సో అప్పుడు కూడా మీ పబ్లిక్ ఫిగర్ అన్నమాట, అంటే అందరికీ తెలుస్తుంది మీ గురించి, డీటెయిల్డ్గా మీ గురించి రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ పేజ్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూసారా ఫ్రెండ్స్. ఈ కేటగిరీలో ఆప్షన్స్ ఏ కేటగిరీ అయితే మీకు సూటబుల్గా అనిపిస్తుందో ఆ కేటగిరీని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేమ్ ఇచ్చి మీ పేజ్కి గెట్ స్టార్టెడ్ కొట్టినట్లయితే తర్వాత వచ్చే కామన్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి, డిస్క్రిప్షను, వెబ్ అడ్రస్ ఎక్సెట్రా. అండ్ ఎంటర్టైన్మెంట్ చూసినట్లయితే ఇక్కడ చాలా కేటగిరీస్ ఉంటాయి. ఇది కూడా అంటే ప్రజలకి ఎంటర్టైన్మెంట్ అనేది ఈ మధ్యలో ఎక్కువైపోయింది కాబట్టి ఎంటర్టైన్మెంట్ పేజ్ అనేది మీరు పాటలు పాడుతూ ఉంటారు, ఆ పాటలు పాడి వీడియో రికార్డ్ చేసి దీంట్లో అప్లోడ్ చేసినట్లయితే జనాలు అందరూ చూస్తారు. లేదా షార్ట్ మూవీస్ తీస్తూ ఉంటారు చాలామంది, షార్ట్ మూవీస్ తీయడానికైనా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. తీసుకుని దీంట్లో అప్లోడ్ చేసినట్లయితే దాని గురించి అందరికీ తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీ యొక్క పేరు ఇచ్చుకోండి, ఏమైనా ఇచ్చుకోవచ్చు మీరు ఎంటర్టైన్మెంట్ ఛానల్కి. ఇచ్చుకున్న తర్వాత గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తాం. యాజ్ యూజువల్ క్యాజువల్గానే మనకి డిస్క్రిప్షన్, వెబ్సైట్ బార్ వస్తుంది, అక్కడ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలంతే. చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లాస్ట్ అని చూసినట్లయితే ఆరోది కాజ్ ఆర్ కమ్యూనిటీ. కాజ్ ఆర్ కమ్యూనిటీ అంటే మీరు ఏదైనా కమ్యూనిటీ క్రియేట్ చేస్తుంటారు, ప్రొవైడ్ చేసిన ఎగ్జాంపుల్గా ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు, వాళ్ళ కమ్యూనిటీగా ఉంటారు, ఆ కమ్యూనిటీకి ఏదైనా పేరు అనేది పెట్టుకొని ఉంటారు. సో ఆ పేరు దాన్ని కూడా మనం ఫేస్బుక్ పేజ్లో అనేది ఎంటర్ చేసుకొని పేజ్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు ఎవరైతే హెడ్గా ఉంటారో అపార్ట్మెంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరికీ ఆ అప్డేట్ అనేది చేరవేయబడుతుంది. ఈ పేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత కూడా మీ పేజ్లో ఎవరైతే లైక్ చేసి ఉంటారో లేదా ఫాలో అవుతూ ఉంటారో మీరు ఏదైనా చిన్న అప్డేట్ ఇచ్చినా ఎంతమంది ఉన్నా మీ ఫేస్బుక్ పేజ్లో అందరికీ ఒకేసారి అనేది వెళ్ళిపోతుంది అన్నమాట. సో ముందుగా ప్రజలకి దాని గురించి తెలియాలి, లైక్ చేయాలి. లైక్ చేసిన తర్వాత వాళ్ళకి మీరు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళకందరికీ వెళ్ళిపోతుంది అనమాట, వాళ్ళ ఫేస్బుక్ వాళ్ళ మీద వెళ్ళిపోతుంది. సో అయిపోయింది కదా, ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను కమ్యూనిటీ దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను, ఆర్టిస్ట్, బ్యాండ్, పబ్లిక్ ఫిగర్ని సెలెక్ట్ చేసుకుంటాను. చేసుకొని నాకు ఏంటంటే ఎంటర్టైనర్, ఫిక్షనల్ క్యారెక్టర్ అని సెలెక్ట్ చేసుకుంటాను. చేసుకొని
ఇస్లాం టు టెక్ అని పేరు ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్. నేను ఈ పేరు సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ పేరు నేను ఇస్తాను అన్నమాట. ఇస్లాం టు టెక్ ఇచ్చిన తర్వాత గెట్ స్టార్టెడ్ మీరు క్లిక్ చేస్తాను. ఏ పేజ్నైనా క్రియేట్ చేసుకుని మీరు సింపుల్గా ఇదే విధంగా మీరు చూస్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ నేను ఇదే పేరుతో వేరే పేజ్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇది చేసేంకి లేదు. నేను ఇస్లాం టు టెక్, సో పేరు మార్చాలి, కొంచెం చేంజ్ చేయాలి. ఇస్లాం టు టెక్ 1 అని పెడతాను నేను. సో గెట్ స్టార్టెడ్ మీరు క్లిక్ చేసినప్పుడు పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. చూసారు కదా పేజ్ అనేది క్రియేట్. సో ఒకే పేరు అందరూ వాడలేరు అనమాట. ఒక్కొక్క పేరు ఒక్కొక్కరికి ప్రొవైడ్ చేయబడుతుంది. సో డిఫరెంట్ నేమ్సే మనం చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూసారు కదా అబౌట్ బటన్లో మనం ఉన్నామన్నమాట. ఇక యాడ్ డిస్క్రిప్షన్ అండ్ వెబ్సైట్ అని ఉంది. టెల్ పీపుల్ వాట్ యువర్ పేజ్ ఈజ్ అబౌట్ అని ఉంది. సో ఇక్కడ మీరు మీ పేజ్ దేని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందో, మీ పేజ్లో ఏమేమైతే లభ్యమవుతుందో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాయాలి. అది 155 వర్డ్స్లో మాత్రమే రాయాలి ఫ్రెండ్స్. ఎందుకు 151 వర్డ్స్ని ఎందుకు రాస్తామంటే అంత రాస్తే లిమిటెడ్గా ఉంటుంది అండ్ జనాలకు కూడా చదువుకునే సింపుల్గా ఉంటుంది. సో 155 వర్డ్స్లో మీరు ఫుల్గా మీ వెబ్సైట్ గురించి కానీ మీరు ఏమేమైతే ప్రొవైడ్ చేస్తున్నారో పేజ్లో వాటన్నిటి గురించి మీరు నీట్గా డిక్లేర్ చేయాలి. సో నేను సింపుల్గా ఒక లైన్ రాస్తాను. హియర్ యూ ఫైండ్ ఆల్ అబౌట్ ద కంప్యూటర్స్ అని. సో ఈ చదివిన వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇక్కడ కంప్యూటర్స్ గురించి చర్చించబడుతుంది. సో వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ నేను వెబ్సైట్ ఇవ్వాలన్నమాట. వెబ్సైట్ ఎగ్జాంపుల్ యువర్ వెబ్సైట్ ఆ ట్విట్టర్ ఎప్ లింక్స్. ట్విట్టర్ కానీ మీకు ట్విట్టర్ ప్రొఫైల్ ఉన్నా అది ఇక్కడ ఇవ్వచ్చు, లేదా ఏదైనా ఫేస్బుక్ పేజ్ ఉన్నా అది ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను నా బ్లాగ్ ఒకటి ఉంది, ఆ బ్లాగ్ సైట్ ఇస్తాను, అడ్రస్ ఇస్తాను. islamtotech.wordpress.com. సో ఇలా టైప్ చేసిన తర్వాత సేవ్ ఇన్ఫో మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ప్రొఫైల్ పిక్చర్ అన్నమాట. అంటే మీకు ఏదైనా లోగో క్రియేట్ చేసుకొని ఉంటారు, లేదా మీరు ఏదైనా ఫోటో ఏదైనా యాడ్ చేయాలనుకుంటారు. ఆ ఫోటోని చూసిన వెంటనే జనాలకు కూడా తెలియాలి దేని గురించి ఈ పేజ్ అనేది దేని గురించి అనేది. సో అలా ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. చూసిన వెంటనే వాళ్ళకి అర్థం అవ్వాలి ఈ పేజ్ దేని గురించి తెలియజేస్తుంది అనేది. సో నేను ఒక లోగో క్రియేట్ చేసుకున్నాను, ఆ లోగోని ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. చూసారు కదా నా లోగో ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నేను నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇదేంటంటే మీరు ఫేస్బుక్ని లాగిన్ అయినప్పుడు మీ యొక్క వాల్ కనిపిస్తుంది. ఆ వాల్లో అక్కడ పక్కన న్యూస్ ఫీడ్ అనేసి ఇక్కడ ఉంటుంది, పక్కన ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ఆప్షన్స్లో మీరు క్రియేట్ చేసిన పేజ్ యొక్క షార్ట్ కట్ రావాలంటే ఇక్కడ యాడ్ టు ఫేవరెట్స్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ షార్ట్ కట్ అనేది చేస్తున్నాను అనమాట. వచ్చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. వద్దనుకుంటే వదిలేయచ్చు, దాన్ని నెక్స్ట్ మీద క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు 4వది రీచ్ మోర్ పీపుల్. ఇది ఫేస్బుక్ వాళ్ళు మీకు యాడ్ ఇచ్చుకోవడానికి అవకాశం ఇస్తారు. యాడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు భిన్నగా డెవలప్ అవుతారు. భిన్నగా డెవలప్ అయ్యి మీ యొక్క పేజ్ గురించి అనేది చాలామంది ప్రజలకి మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ తెలుస్తున్నాను అనమాట. సో దీనివల్ల మీ బిజినెస్ నడుపుతున్నట్లయితే బిజినెస్ అనేది చాలా భిన్నగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. యాడ్స్ మీరు కావాలంటే చేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. యాడ్ అనేది రోజుకి 322 రూపాయలు, ఒక రోజుకి 23 నుంచి 92 లైక్స్ అనేవి మీ పేజీకి వస్తాయన్నమాట. సో 23 నుంచి 92 మంది ప్రజలకి రోజుకి మీ యొక్క ఫేస్బుక్ పేజ్, మీ యొక్క బిజినెస్ ఏదైతే క్రియేట్ చేసుకుంటారో ఫేస్బుక్ పేజ్ దాని గురించి ప్రజలకు తెలుస్తున్నాను అన్నమాట. ఎస్టిమేషన్ ఇక్కడ ఇచ్చుంటారు ఫ్రెండ్స్. అండ్ మీరు ఈ పేమెంట్ ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. అది కూడా కాక మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటేనే మాత్రమే పేమెంట్ యాక్సెప్ట్ అవుతుంది. డెబిట్ కార్డ్తో ఆన్లైన్ పేమెంట్స్ జరగవు అన్నమాట. ఫేస్బుక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఈ విధంగా మనము ఇక్కడ కంట్రీస్ అంటే మీ బిజినెస్ గురించి ఏ దేశాల వాళ్ళకి తెలియాలి అనేది కూడా మీరు ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ దేశం పేరు ఇచ్చారా అంటే అది వచ్చేస్తున్నాను, కంట్రీ పేరు వచ్చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ ఉంటుంది, ఏజ్ అండ్ ఎవరికి తెలియాలి మీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయి, బిజినెస్ ఏదైతే ఎవరికి తెలియాలి, మా మెన్ క్యా ఉమెన్ క్యా అనేది అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ప్రమోట్ పేజ్ క్లిక్ చేస్తానంటే
అడ్వర్టైజ్మెంట్ అనేది నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా స్కిప్ చేసేసామంటే మన పేజ్ అనేది క్రియేట్ అయిపోయి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు చూస్తున్నారు మీరు. ఇదే అన్నమాట మన ఇది జస్ట్ ఒక ఫేస్బుక్ పేజ్లో ఎక్కడ ఏ ఆప్షన్స్ ఉన్నాయనేది ఇది చూపిస్తుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి, లేదా స్కిప్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం. చేసిన తర్వాత మీరు చూడొచ్చు, మీ ఫేస్బుక్తోనే మీరు లైక్ చేసినట్లు చేస్తుంది. ఇక్కడ కవర్ పేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. కవర్ పేజ్ అంటే బ్యాక్గ్రౌండ్లో పెద్ద ఫోటో ఒకటి వచ్చేస్తుంది. మీ బిజినెస్ గురించి తెలియజేసేలాగా చాలా మ్యాటర్ రాసుకోవచ్చు ఇక్కడ వెనకాల. సో అది చదివినప్పుడే జనాలకు అర్థమైపోతుంది ఈ పేజ్ దేని గురించి అనేది. సో నేను లోగో పెట్టుకున్నాను ఇక్కడ. మీరు కూడా ఏదైనా ఫోటో పెట్టుకోవచ్చు మీ ఇష్టానుసారంగా. మీరు చూస్తున్నారు కదా ఫేస్బుక్ పేజ్. ఇప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ లోగో ఒకటి ఉంది, ముందర లోగో ఒకటి ఉంది, ప్రొఫైల్ పేజ్ అండ్ ఇక్కడ మీరు చూడగలరు ఫ్రెండ్స్ని. ఇప్పుడు మీ ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని మీరు ఇన్వైట్ చేసి ఇక్కడ లైక్ చేయించుకోవాలి అని అనుకుంటే వాళ్ళని ఇన్వైట్ మీద క్లిక్ చేసి ఇన్విటేషన్ అనేది వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళు ఇన్విటేషన్ అంటే ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళకి ఇన్విటేషన్ వస్తుంది. వాళ్ళు చూసి మీ పేజ్ని లైక్ చేస్తారన్నమాట. ఒకవేళ సీ ఆల్ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసుకోవచ్చు. పేజ్ని లైక్ చేసేకి ఇన్వైట్ చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ అబౌట్ ట్యాబ్ ఉంది. అబౌట్ ట్యాబ్ మీద ఎవరైనా మీ ఫేస్బుక్ పేజ్కి విజిట్ చూసినప్పుడు ఇక్కడ అబౌట్ పేజ్లో మీరు ఇక్కడ ఏమైతే మార్పులు చేర్పులు చేయాలో అన్నీ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంటర్ ఫేస్బుక్ వెబ్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ మీరు 25 మంది మీ పేజ్ని, అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్లో చూసాం కదా 6 బాక్సెస్ ఉన్నాయి. అక్కడ నుంచి కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నాము. మనం సెలెక్ట్ చేసుకునే కేటగిరీని బట్టి కొన్ని సెట్టింగ్స్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. మీకు అది చేసినప్పుడు మీకే అర్థమైపోతుంది. సో ఇప్పటికైతే మీకు ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని మీద కొంచెం అవగాహన వచ్చి ఉంటుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్లారిఫైస్ కావాలన్నా దయచేసి కామెంట్ సెక్షన్లో, ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ మరిన్ని వీడియో ట్యుటోరియల్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను వీడియోస్ ఏమైనా కొత్తవి తీసుకొచ్చినా డైరెక్ట్గా మీ ఈమెయిల్కే వస్తాయన్నమాట. సో వీడియో చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.